హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఎపిసోడ్ అదిరింది, సూపర్ ఎంజాయ్మెంట్ చూసుకుంటూ సూపర్ సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటూ చిల్లవ్వండి. చాలా ఎంటర్టైన్మెంట్తో చాలా జల్సాగా చాలా హ్యాపీగా మాట్లాడుకుందాం మనము. ఇంకా అందరూ వచ్చేసేయండి. ఏంటి అని అంటే ఇంకా బాలు మాత్రం మీనా నగలు తీసింది మనోజే, వాడే అమ్ముకున్నాడు. ఆ 4 లక్షలు కూడా నగలు అమ్ముకుని తీసుకొచ్చాడు, వాడు అబద్ధం చెప్పాడు అని చెప్పి అయితే తెలుసుకుంటాడనమాట. ఎందుకు అలా తెలుసుకుంటాడంటే తన ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పి మనోజ్ అయితే ఇంట్లో చెప్పడం జరుగుతుంది కదా. ఇంకా ఇది నిజమా అబద్ధమా వెళ్ళి తెలుసుకుందాము అని చెప్పి బాలు అయితే తన ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. వెళ్ళి నాకు ఒక 4 లక్షలు కావాలి, ఇస్తారా అని చెప్పేసి అంటే నేను ఎక్కడి నుంచి తేవాలండి అని అంటే అయ్యో మా అన్నయ్యకి ఇచ్చారు కదా మనోజ్కి అని చెప్పి బాలు అయితే తన నిజ స్వరూపాన్ని తను ఏంటి నిజమా అబద్ధమా తెలుసుకుందాము అని చెప్పి అయితే అడగడం జరుగుతుందన్నమాట. ఇంకా అలా అడిగేసరికి తనైతే చెప్పేస్తాడు, అసలు బండారాన్ని బయట పెట్టేస్తాడు. ఏంటి నేను మీ మనోజ్ అన్నయ్యక 1 రూపీ కాదు పల్లీలు కూడా నమ్మను, నేను ఆయనకు 4 లక్షలు ఇస్తానా, ఎలా ఇస్తాను, అసలు నా దగ్గర 4 లక్షలు లేవు, 4 రూపాయలు లేవు, లేవండి ఇక్కడ నుంచి అని చెప్పేసి అయితే ఇంకా సీరియస్ అయ్యేసరికి ఇంకా బాలు అయితే అప్పుడు బాలుకి బ్రెయిన్ అనేది వెలిగిపోతుందన్నమాట. నేను అన్నానా వాడే చేసింది, ఆ లక్షలు మింగినోడే మీనా నగలు మింగాడు, ఇది ప్రభావతికి కూడా తెలుసు, వాడి పని ఎలాగైనా చేస్తాను వాళ్ళిద్దరి పని అని అయితే ఇంకా బాలు అయితే ప్లాన్ వేసుకుంటాడనమాట. వేసుకొని ఇంకా విభూతి రాసుకున్నట్టుగా బయట రోడ్డు పైన నిమ్మకాయలు అండ్ కుంకుమ పసుపు అవన్నీ తీసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వస్తాడు. ఇంకా అందరూ హాల్లో ఉంటారు. హాల్లో ఉన్న తర్వాత ఇంకా మా బాలుని చూసైతే ఇంకా మనోజ్ ప్రభావతి అయితే చాలా షాక్ అయిపోతారనమాట. ఏడుస్తారు, భయపడతారు, చాలా టెన్షన్తో ఉంటారు. ఇంకా బాలు అయితే ఇంకా నిజంగానే మా యాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఇంకా నేనైతే ఇదంతా తీసుకొని వచ్చాను, ఇంకా ఎవరైతే మీనా నగలు తీసి దొంగతనం చేశారో వాళ్ళైతే ఈరోజు బయటపడిపోతారు, నేను దేవుడి దగ్గర పెడుతున్నాను, నెక్స్ట్ డే తెల్లారే కల్లా ఇంకా ఎవరైతే నగలు తీశారో వాళ్ళ కాలు చేతులు వంకరపోయి వాళ్ళైతే ఇంకా కుర్చీలో పడాల్సిందే అని చెప్పి అయితే బాలు అయితే పెద్ద పెద్ద డైలాగ్స్ అయితే వేస్తాడనమాట. అవన్నీ తెలుసుకొని ఇంకా ప్రభావతి అండ్ మనోజ్ అయితే చాలా టెన్షన్ పడతారు. ఇంకా వాళ్ళైతే ఇంకా తల్లడిల్లిపోతారనమాట. ఇంక అందరూ చాలా నవ్వుకుంటారు. ఇంకా ప్రభావతి అండ్ వచ్చేసి మనోజ్ అయితే చాలా టెన్షన్ పడతారనమాట. రోహిణికి కూడా తెలుసు, రోహిణి చాలా కూల్గా, ఎందుకంటే యువతల సంసారాలని నాశనం చేసి ఒక కిలాడి కదా. అండ్ ఎవరు రోహిణి, ఇంకా తన అంత ఈజీగా పట్టించుకోదన్నమాట. బాలు అలాగే చేస్తాడు, బాలు వల్ల కాదు అని చెప్పైతే అనుకుంటుందన్నమాట. ఇంకా అందరు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ప్రభావతి అండ్ వచ్చేసి మనోజ్ అయితే ఇంకా చాలా టెన్షన్ పడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా ఎవరు రోహిణి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మూతులు కాళ్ళు చేతులు వంకర్లు పోతాయి అనుకుంటారు కదా. ఇంకా ఒకరికొకరు ఇంకా వంకర్లు పోతున్నట్టుగా వాళ్ళ టెన్షన్తోనే అలాగే ఊహించుకుంటారనమాట. వామ్మో నాయి కూడా వంకర పోతున్నాయి అని చెప్పేసి ఇంకా అప్పుడే ఇంకా రోహిణి వచ్చిన తర్వాత, రోహిణి చూసావా మా కాళ్ళు చేతులు వంకర్లు పోతున్నాయి, మా నిజ స్వరూపం బయటపడిపోతుంది, అసలు బాలు మమ్మల్ని ఉంచాడు, వాడు చంపేస్తాడు అని చెప్పి అయితే చాలా భయపడతారు. అప్పుడు రోహిణి అంటుందన్నమాట, ఏంటి అసలు నువ్వు నమ్ముతున్నావా, అది అసలు చేస్తాడా బాలు, ఏదో ఊరికే తీసుకొచ్చి అలా చేసి ఆ రోడ్డు మీద తీసుకొచ్చినవి, ఆయన అసలు గుడికే సరిగ్గా వెళ్ళడు, దేవుని మొక్కడు, ఇంకా నిమ్మకాయలు తీసుకొచ్చి మీకోసం అలా చేస్తారా, మీరు అసలు మీరే చేసినట్టుగా బయటపడాలి అని చెప్పి ఇంకా ఇదైతే బాలు చేశాడు, అదేం కాదు, మీరు సైలెంట్గా ఊరుకోండి, మీ టెన్షన్స్ మీ భయం వల్లనే మీరే అది బయట పెట్టుకునేటట్టు ఉన్నారు అని చెప్పి అయితే ఇంకా రోహిణి అయితే చెప్తుందన్నమాట. కానీ అయినా అసలు వినరు, అదే టెన్షన్ అదే భయంతో ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే బాలు అండ్ మీననైతే రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీనకు కూడా డౌట్ వస్తుందన్నమాట. ఏంటండి అసలు ఏ యాంత్రికుడి దగ్గరికి, ఏ మంత్రగాడి దగ్గరికి వెళ్ళారు మీరు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళారు, అసలు నగలు ఎవరు తీశారు అసలు మనకు తెలుస్తుందా, అయినా అవి ఇంట్లో తెచ్చి పెట్టావు నిమ్మకాయ, అసలు ఇంట్లో వాళ్ళు తీయొచ్చా బయట వాళ్ళు తీయొచ్చా, అసలు ఎవరు చెయ్యొచ్చు అలా అని చెప్పి అయితే ఇంకా మీననైతే చాలా అమాయకంగా అడుగుతుందన్నమాట. అప్పుడు బాలు అంటాడనమాట, ఎవరు నీ ముందున్నవాడే అని అంటే, ఎవరు నా ముందున్నవారు ఎవరు చెప్పారు అని అంటే, నేను మొగుడిని అని చెప్పేసి అంటాడనమాట. ఏంటండి మీరా, మీకు తెలుసా మంత్రాలు జంత్రాలు అంటే ఏంటి, తొక్క తెలిసేది, రోడ్డు మీద వస్తుంటే నిమ్మకాయ కుంకుమ పసుపు అన్నీ తీసుకొచ్చాను అని అంటే, ఏంటండి మీ విభూతి పెట్టుకొని కుంకుమ పసుపు అన్నీ వేశారు, అవన్నీ ఎక్కడివి అంటే షాప్లో దొరకవా ఏంటి,
తీసుకొచ్చాను. అసలు మనోజ్ మా అమ్మనే ఇద్దరు కలిసి చేశారు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అందుకే వాళ్ళని ఎలాగైనా బయట పెట్టించాలి అని చెప్పి మనోజ్ గాడికి ఇంకా తాంత్రిక మంత్రాలు అంటే చాలా భయం. చిన్నగున్నప్పటి నుంచి వాడికి ఇట్టే బయట పడిపోతాడు. అందుకే అలా ప్లాన్ వేశాను. వాడి గురించి నాకు తెలిసే, చూడు వాడు ఎలా తల్లడిల్లిపోతున్నాడో అని చెప్పి ఇంకా బాలు అండ్ మీనా అనుకుంటారనమాట. అనుకున్నాక ఇంకా మీనా అయితే అయ్యో ఏంటండి నా మొగుడి ప్లాన్ అదుర్సు అని చెప్పి అయితే అనుకుంటుంది. ఇంకా శృతి అయితే ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. నిజంగానే తీసుకురావచ్చు, అది ఎవరైతే తీసారో వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు అని చెప్పి రవితో అంటే, రవి అంటాడనమాట అవన్నీ ఉంటాయి ఆ శృతి, నువ్వు నమ్ముతున్నావంటే, అయ్యో నిజంగా అండి మా ఆఫీస్లో కూడా మా నాన్న డబ్బులు తీసేసినప్పుడు అప్పుడు కూడా ఇలానే బయటపడ్డాయి తెలుసా. ఇంకా హోలు భూమిలో తవ్వి ఇంకా చెట్టు దగ్గర పాతి పెట్టారు తెలుసా డబ్బులు. మేము అతని దగ్గరికి వెళ్తే యాంత్రికుడి దగ్గరికి ఇంకా తనైతే అంత క్లియర్ కట్గా చెప్పాడు. నిజం తెలుసా, డబ్బులు కూడా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఉంటాయి. ఇంకా ఈ బాలు వెళ్ళిన యాంత్రికుడు కూడా అంత పవర్ఫుల్ అయితే ఖచ్చితంగా దొరుకుతాడు అని చెప్పి అయితే అనుకుంటారనమాట. అవునా నిజంగానా అలా ఉంటాయా, మరి తీయొచ్చామా మనోజ్ అన్నయ్యని అని చెప్పి ఇంకా అనుకుంటారనమాట. తెలుస్తుంది కదా పొద్దునేసరికి మనకని ఇంకా వాళ్ళు అనుకుంటారు. పాపం మీనా నగలు దొంగలించి ఎవరో అది చేసింది, అసలు వాళ్ళు బయట పడాలి. నాకు కూడా చాలా ఆతృతగా ఉందండి, బయట పడాలి, అసలు వాళ్ళ పని చేస్తాను అన్నట్టుగా ఉంది అని చెప్పి అయితే ఇంకా శృతి అండ్ రవి అనుకుంటారు. అప్పుడే ఇంకా ఎవరు మన మీనానైతే ఇంకా శృతి వాళ్ళ రూమ్లోకి అయితే వస్తుందన్నమాట. అప్పుడు శృతి అంటుందన్నమాట, అయ్యో మీనా నీ గురించే మాట్లాడుకుంటున్నాం, మీనా రారా అని చెప్పేసి అంటారు. ఎలా మీనా, అసలు ఆ నగలు ఎలా దొరికించాలో బాలు చేశాడు కదా, చూద్దాం మనం మార్నింగ్ సరికి ఆ నగలు అయితే దొరకాలని నేను చాలా అనుకుంటున్నాను. ఎవరు తీసారా, దొంగలు కూడా దొరకాలి, అప్పుడు ఉంటుంది వాళ్ళకు పని అని చెప్పి అయితే ఇంకా శృతి అంటుందన్నమాట. అప్పుడు ఇంకా మీనా అంటుంది, అయ్యో శృతి అదేం లేదు అని చెప్పి ఇంకా చుట్టుపక్కల అంతా చూస్తుందనమాట. ఎవరు లేనిది చూసి ఇంకా బాలు చేసిన పని చెప్తుందనమాట. ఇదంతా బాలు ప్లానే, ఇంకా మనోజ్ అండ్ అత్తయ్య తీసిరని చెప్పి ఇంకా తనైతే ఇలా ప్లాన్ వేసిండనమాట. అసలు ఇంకా తను ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు, చూద్దాం వాళ్ళు మార్నింగ్ సరికి ఎలా రియాక్ట్ అవుతారో అని అయితే ఇంకా మీనానైతే చెప్తుందనమాట. అప్పుడు శృతి కూడా అంటుందమ్మా అవునా, అయితే వాళ్ళే తీశారన్నమాట, చూద్దాం మార్నింగ్ సరికి వాళ్ళ రియాక్టింగ్ ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకొని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రోహిణి ఇంకా ఎంత చెప్పినా అండ్ ప్రభావతి అండ్ బాలు అయితే మనోజ్ అయితే అస్సలు వినరనమాట. చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మీరు సైలెంట్గా వెళ్ళి పడుకోండి అత్తయ్య, మీరు ఇలానే టెన్షన్తో ఉంటే అక్కడ పక్కన వినిపిస్తుంది, సైలెంట్గా వెళ్ళి ఏం తెలియనట్టుగా పడుకోండి అని చెప్పి ఇంకా రోహిణి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు వెళ్ళి ప్రభావతి అయితే పడుకుంటుంది. ఇంకా మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు ఇంకా రూమ్లో పడుకుంటారు మంచం పైన. పడుకున్న తర్వాత ఇంకా మనోజ్కి అయితే అదే టెన్షన్ ఉంటుందన్నమాట. వామ్మో నా కాళ్ళు చేతులు వంకలు పోతాయి, నేనే దొంగతనం చేస్తే వాడు వంకలు పోతాయి అని చెప్పి, నా ఈ పొద్దున సరికి వంకలు పోతే ఇంకేంది మేమే చేసినామని చెప్పి బయట పడిపోతుంది అని చెప్పి కలగంటాడనమాట. పొద్దున్న లేచేసరికి కాళ్ళు చేతులు వంకరలు పోయి మూతి వంకర పోయి వాళ్ళ అమ్మ నీళ్లు పోస్తున్నట్టుగా చైర్లో కూర్చొని ఇంకా ఎవరు మన బాలు అండ్ రవి అండ్ మనోజ్ సత్యం వీళ్ళందరూ వచ్చి ఇంకా మనోజ్ని చాలా వెక్కిరించినట్టు, హేళన చేసినట్టు, మాటలు అన్నట్టుగా, ఇంకా బండారం బయట పడిపోయినట్టుగా ఇంకా వాళ్ళందరూ వచ్చి ఇంకా తిడుతున్నట్టుగా ఇంకా ఎవరికి మనోజ్కి అయితే కళ వస్తుందన్నమాట. కళ రాగానే ఇంకా చాలా భయంతో వణికిపోతాడు. అద్దంలో వెళ్ళి చూసుకునేసరికి ఇంకా కాళ్ళు చేతులు ముఖం వంకరపోయినట్టుగా కనిపిస్తాయి. ఇంకా రోహిణిని అయితే లేపుతూ ఉంటాడనమాట. లేపితే రోహిణి అయితే నాకు నిద్ర వస్తుంది, మనోజ్ నన్ను లేపకుంటే ప్లీజ్ రోహిణి లే మొగుడికి ఏమన్నా అయినా నీకు ఇంత నిద్ర వస్తుందా, ఎలా నిద్ర వస్తుంది అసలు నీకు అని చెప్పి అయితే అంటారనమాట. ఇంకా అలా లేసేదాకా ఎంబడి పడుతూనే ఉంటాడు. ఇంకా లేచిన తర్వాత ఇంకా అప్పుడే ఇంకా అంటారనమాట, రోహిణి చూడు నా ఫేస్ ఎలా అయిందో అని చెప్పి మనోజ్ అంటే అప్పుడు రోహిణి అంటుంది, ఏమైంది నీ ఫేస్ బాగానే ఉంది కదా అంటే, అయ్యో ఏడ బాగుంది చూడు నా ఫేస్ వంకరపోయింది, నీకు కనిపిస్తలేదా, ఒక భర్తగా ఇంత బాధలో ఉంటే నీకు ఎలా నిద్ర వస్తుంది రోహిణి అంటే, నువ్వు ఇంకోసారి ఇలానే అరిచావనుకో నేనే నీ కాళ్ళు చేతులు వంకర్లు పోగొట్టి బాలు దగ్గరికి వెళ్ళి నువ్వే మీ మమ్మీ ఇద్దరు కలిసి దొంగతనం చేశారని చెప్తాను, లేకపోతే నోరు మూసుకొని పండుకో అని చెప్పి అయితే వార్నింగ్ గట్టిగా ఇస్తుందన్నమాట. ఇచ్చిచ్చి రోహిణి నువ్వు కూడా నన్ను ఇంత మోసం చేసి ఇంత భయపెడుతున్నావా అని చెప్పి ఇంకా అక్కడనే పడుకుంటారనమాట. నాకు భయం అవుతుంది నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పేసి అయితే అంటారు. కన్న తర్వాత ఇంకా మనోజ్కి అయితే అసలు నిద్ర పట్టదు. ఇంకొచ్చి
వచ్చి ఇంకా వాళ్ళు వచ్చి లేస్తాడనమాట. లేసి ఇంకా హాల్లోకి వస్తారు. అప్పుడే ప్రభావతి కూడా వస్తుంది. వచ్చేసరికి ఇంక ఇద్దరికి ఒకరికొకరుకు డాష్ ఇచ్చుకొని వామ్మో నేను కాదు మనోజ్ అని చెప్పి ప్రభావతి అంటుందన్నమాట. చాలా భయంతో చాలా టెన్షన్తో ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళకి అసలు ఏ క్షణంలో ఏమైపోతుందో, మా బండారం ఎక్కడ బయటపడిపోతుందో, మేమే నగలు తీసాము అనే విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని చాలా టెన్షన్ పడిపోతారనమాట. ఇంకా అయ్యో అమ్మ నేనే అని చెప్పి మనోజ్ అంటారు. అరే నాకు ఘోరంగా కల పడ్డదిరా అంటే అమ్మ నాకు కూడా పడ్డది అని చెప్పి ఇంకా మనోజ్ పడ్డ కళ చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా ప్రభావతి కూడా చెప్తుంది నాకు కూడా పడ్డదిరా ఇట్లా అంటే అమ్మ చెప్పు ఏది పడ్డదని ఎగ్జైట్గా మనోజ్ అడుగుతాడు. అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట, ఏంట్రా నేను బాధగా ఉంటే నాకు రోగం వస్తే నీకు హ్యాపీ నారా అని చెప్పేసి కొడుతుంది. అది కాదు అమ్మ అసలు నీకు ఎలా వచ్చిందో రోగం నేను తెలుసుకుంటాను, నాకు వచ్చిందా నీకు ఏదైనా వేరే వచ్చిందంటే ఒరే నిజంగారా నాకు కూడా కుర్చీలో కూర్చున్నట్టు నా ముఖము కాళ్ళు చేతులన్నీ వంకర్లు పోయి నన్ను వాకిల్లో కూర్చోబెట్టినట్టు మీన చీపురుతో వచ్చి నన్ను కొట్టినట్టు వార్నింగ్ వచ్చినట్టు బాలు వచ్చి నాకు అన్ని అవహేళన చేసినట్టు శృతి అయితే ఇంకా విడాకులు తీసుకోండి అత్తయ్య ఎందుకు ఇంకా అవసరమా మామయ్యతో నీ ఫోటో నేను పెద్దగా వేసే హాల్లో వేస్తాను అని చెప్పి ఇంకా అనడము. ఇంకా రోహిణి వచ్చి కూడా నాకు చాలా వర్క్ ఉంది నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి నిన్ను పట్టించుకోక వెళ్ళడము. ఇంకా మీనా ఇంకా చాలా ఏడిపియడం, బాలు ఏడిపియడము. ఇంకా మీ నాన్న వచ్చి అయితే ఎందుకు ఈ దొంగ పని అవసరమా, చెప్పేస్తుంటే అయిపోయేది కదా, ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయేది కదా అని చెప్పి అవమానించడము. అందరి ఇంట్లో వాళ్ళందరూ చాలా హీనంగా చూస్తున్నారా, అసలు కనీసం మనని ఎవరైనా తీసుకెళ్తేనే తప్ప మనంతలా మనమైతే ఎక్కడికి వెళ్ళేది లేదు, ఎవరితో మాట్లాడేది లేదు, అంత ఘోరంగా ఉంది నా సిచ్యువేషన్ అని చెప్పి అయితే ఇంకా చాలా భయపడుతూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అసలు అర్థం కాక ఇంకా ప్రభావతి అయితే కామాక్షికి కాల్ చేస్తుందన్నమాట. చేసి ఇంకా కామాక్షి వదిన బాలు ఇలా నిమ్మకాయ తీసుకొచ్చాడు, మేమే నగలు తీసామని చెప్పేసి అని అయితే ఇంకా తనకైతే అంతా చెప్తుందనమాట. చెప్పిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే అప్పుడు మనోజ్ అంటాడు, అమ్మ మెల్లగా బయట బాలుగాడికి ఇట్లా వింటాడు మళ్ళీ మనమే అని తెలిసిపోతుంది అని అయితే ఇంకా స్లోగా చెప్పేసరికి కామాక్షి అయితే చాలా కామెడీ వేలో చేస్తుందన్నమాట. చేసిన తర్వాత ఇంకా చాలా సేపటి తర్వాత ఇంకా అప్పుడు అర్థం చేసుకుంటుంది. వాళ్ళకి ఫస్ట్ అయ్యో నా సిచ్యువేషన్ అసలు బ్యాడ్గా ఉంది, అసలు మంచిగా లేదు, అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే అయ్యో పప్పులు ఉప్పులు అయిపోయాయి అలా తీసుకురావాలి, ఓకే కూరగాయలు లేవా నేను తీసుకొస్తానులే, పొద్దున నాకు నిద్ర వస్తుంది వదిన అని చెప్పి పడుకుంటుంది. అసలు ప్రభావతి చెప్పేది అసలు వినదనమాట. అయ్యో వదిన ఒక్కసారి విను వదిన ఎందుకు అలా చేస్తావు అని చెప్పి ఇంకా చెప్తుందనమాట. చెప్పేసరికి ఇంక అప్పుడే నిమ్మకాయ తీసుకొచ్చాడు బాలు ఇంట్లోకి, దేవుడి దగ్గర పెట్టాడు అని చెప్తుంది. ఇంకా నగలు ఎవరైతే తీసారో వాళ్ళే కాళ్ళు చేతులు పడిపోతాయట అని చెప్పి అనేసరికి ఇంకా అప్పటికి స్టాక్ అయిపోతుందన్నమాట. వాళ్ళైతే ఇంకా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు ఇంకా కామాక్షి కూడా అవునా అలాగా అయితే చూద్దాము, అలా అయితే ఇంకా మీ బండారం మీది బయటపడాల్సిందే, ఎందుకు అలా చేశారు చెప్పు, అవసరమా మీరు అలా చేయడము, చేసిన కర్మకు అనుభవించండి. బాలు అసలు ఊరుకునేటోడైనా, నీ జీతం కాదు, అసలు నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు చేయించింది కాదు మీనాకి, అది మీ అత్తయ్య ఇచ్చిన నగలు, అయినా నువ్వు అసలు దొంగలించి మరి మనోజ్ ఎన్ని లంగ పనులు ఎన్ని దొంగ పనులు చేసినా ఇంకా వాడిని వెనకేసుకొచ్చి ఇంకా అవన్నీ ఎంకరేజ్ చేస్తున్నావో, అలాంటప్పుడు నువ్వు కూడా కురువు ప్రభావతి కురువు, అసలు ఇంకా నీకుంటుందిలే ఇప్పటి నుంచి అని చెప్పి ఇంకా కామాక్షి కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుందన్నమాట. ఏంటి అసలు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావేమో అని చెప్తే నన్నే తిడుతున్నావేంటి అని అంటే, నువ్వు చేసింది ఏమైనా మంచి పనియా, మీనా ఎంత మంచిది, నీకెంత పనులు చేస్తుంది, నువ్వు ఎన్నన్నా పడుతుంది, ఒక ఇంటి ఇల్లాలు ఒక కోడలిగా ఎలా ఉండాలో అన్ని బాధ్యతలు నిర్వహిస్తుంది, నువ్వు ఎన్ని తప్పులు ఎన్ని మాటలన్నా కానీ పడుకుంటూ ఉంటుంది, అయినా అసలు తనకి మోసం చేయాలని ఎలా అనిపించింది వదిన నీకు, అసలు నీకు కావాల్సింది అసలు నీ చేతులు కాళ్ళు పడిపోవాలి అని చెప్పి అయితే ఇంకా చాలా గట్టిగా అరుచుకుంటూ ఇంకా తిడుతుందనమాట. చీ వదిన పో, అసలు నువ్వు ఎప్పుడు ఇంతే, నీకు చేయడమే నా తప్పు అని చెప్పి పెట్టేస్తూ ఉంటారనమాట. ఫోన్ పెట్టేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఇంకా ప్రభావతి అండ్ మనోజ్ నిమ్మకాయని తీసైతే బయట పడేద్దామని అయితే అనుకుంటారు. అసలు ఆ నిమ్మకాయ ముడితే ఖచ్చితంగా మన పైకే వస్తుంది, అసలు ముట్టొద్దు, నిమ్మకాయ ముడితే మనం కూడా ఇంకా ఏమైపోతుందో అమ్మ అని చెప్పి అయితే మనోజ్ అయితే భయపడుతూ ఉంటాడనమాట. ఇంకా అసలు ఆ నిమ్మకాయ తీసి బయట పడేయాలనుకుంటారా, ఇంకా ఆ పడేసే సందర్భంలో అండ్ బాలు
అండ్ బాలు, మీనా, సత్యం వీళ్ళందరూ చూస్తారా, వాళ్ళ బండారం బయటపడుతుందా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఇంకా బాలు అలాగే ప్రభావతి అండ్ వచ్చేసి మనోజ్ నగలు దొంగతనం చేశారంటే సత్యం ఏం చెయ్యనున్నాడు, అసలు బాలు రియాక్షన్ ఎలా ఉంటుందో మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. మీకేమనిపించిందో, ఇంకా బాలు ప్లాన్ ఎలా అనిపించింది, అసలు ప్రభావతి, మనోజ్ అసలు దొరికి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకి గెంటేయడం మీకు ఇష్టమా, లేదా ఎలా ఉంటే మీకు నచ్చుతుందో ఒకసారి కామెంట్ కూడా చేయండి. అండ్ బాలు, మీనా నస్తే ఒక లవ్ సింబల్తో కామెంట్ చేయండి. ఓకేనా? మన వీడియోస్ని ఫాలో కాండి, మన ఛానల్ని ఫాలో కాండి. మంచి మంచి అప్డేట్స్తో, మంచి ఎంటర్టైన్మెంట్తో, మంచి ఫన్తో మనం ఒక ఇంటి ఇల్లాలకు కావలసిన మంచి మంచి ఫన్స్ నేను మీ ముందుకు తెచ్చేస్తాను. ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ ఎక్సలెంట్, ఫుల్ ఆఫ్ ట్విస్ట్, ఫుల్ ఆఫ్ టర్మ్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఓకేనా? బాయ్ బాయ్. చూసి ఎంజాయ్ చేయండి వీడియోని. ఓకేనా? బాయ్.